మనం ఈరోజు పిల్లలు ఆర్ యు రెడీ? ఓకే, ఈరోజు మనం లెసన్ ఏం చెప్పుకుంటున్నామంటే విశ్వం గురించి చెప్పుకుంటున్నాం. విశ్వం గురించి చెప్పుకుంటాం. విశ్వం అంటే యూనివర్స్, ఇంగ్లీష్లో యూనివర్స్ అంటారు. తెలుగులో విశ్వం అంటారు, ఇంగ్లీష్లో యూనివర్స్. ఇంగ్లీష్లో ఏమంటారు? యూనివర్స్. తెలుగులో ఏమంటారు? వెరీ గుడ్. తెలుగులో విశ్వం అంటారు, ఇంగ్లీష్లో యూనివర్స్ అంటారు. ఏంటి విశ్వం అంటే? మన చుట్టూ ఉన్న సమస్తాన్ని ఏమవుతుంది, అవన్నిటిని కలిపి ఉంచేదే విశ్వం అట. అన్నిటిని కలిపి ఉంచేది విశ్వం. ఇక్కడ హ్యారీ ఉన్నాడు, మహా ఉంది, సుసన్న ఉంది, మొత్తం పిల్లలందరూ కలిపి ఉన్న దాన్ని ఏమంటారు? ఇక్కడ ఇప్పుడు మీరందరూ ఈ రూమ్ లో పిల్లలందరూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఏమవుతుంది? క్లాస్ రూమ్. ఒక్క పిల్లడే ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉంటే ఇంట్లో క్లాస్ రూమ్ ఉంటుందా? ఉండదు. ఇంతమంది పిల్లలందరూ కలిసి ఉండి ఒక దగ్గర చదువుకుంటుందాన్ని దాన్ని స్కూల్లో క్లాస్ రూమ్ అంటారు. అలాగే విశ్వం ఆకాశంలో, ఆకాశం ఉందా? మన భూమి ఉందా? మనం ఆకాశంలో ఉన్నామా, కింద ఉన్నామా? అవునా? కాదు. ఆకాశంలో ఇది కూడా అలా తిరుగుతూ ఉంది, మన భూమి కూడా అలా తిరుగుతూ ఉంది. తెలుసా మీకు? తెలియదు. ఆకాశంలో భూమి అలాగా తిరుగుతూ ఉంది అన్నమాట. ఇదే మన భూమి. ఇదేంటిది? భూమి. ఈ భూమి దగ్గర నుంచంట ఒక బాలు పైకి చూసిందంట. ఈ భూమి మీద నుంచి ఒక బాలు ఎక్కడ చూసింది? పైకి చూసిందంట. పెద్ద వెలుతురిస్తూ సూర్యుడు కనిపించాడట. పెద్ద వెలుతురిస్తూ ఎవరు కనిపించారు? సూర్యుడు కనిపించాడట. ఈ బంతి సాయంత్రం చల్లబడాక రాత్రి ఆకాశం వైపు చూసిందంట. ఆకాశం వైపు చూస్తే తెల్లగా మెరిసిపోతూ ఎవరు కనిపించారు? చందమామ. వెరీ గుడ్. తెల్లగా మెరిసిపోతూ ఎవరు కనిపించారు? చందమామ. చిన్న చిన్నగా మెరుస్తూ చిన్న చిన్న బంగారంగా మెరిసిపోతూ ఏం కనిపించాయి? స్టార్స్. మీకు తెలిసిపోయేదా? చిన్న చిన్న స్టార్స్ కనిపించేయంట. ఏం కనిపించాయి? స్టార్స్. ఇప్పుడు ఇక్కడ భూమి ఉంది. ఏమున్నాయి? నమస్తే. ఏమున్నాయి ఇక్కడ? ఇప్పుడు భూమి పిల్లలు భూమి మీద నుంచి ఏం చూసింది? భూమి మీద నుంచి ఏది చూసింది ఆకాశంలోకి? భూమి మీద నుంచి ఆకాశం వైపు ఎవరు చూశారు? ఎవరు చూశారు? బాల్. వెరీ గుడ్. బాల్ చూస్తే ఏం కనిపించింది దానికి? బాగా వెలుతురునిస్తూ, పెద్ద వెలుతురునిస్తూ సూర్యుడు కనిపించాడు. రాత్రి ఆ బాలు ఆకాశంలోకి చూస్తే తెల్లగా మెరిసిపోతూ చందమామ కనిపించింది, మూన్ కనిపించింది. ఓకేనా? అక్కడ మూన్తో పాటు ఏం కనిపించాయి? మెలమెల మెరుస్తూ స్టార్స్ కనిపించాయి. ఇప్పుడు ఈ ఆకాశంలో ఏంటి కనిపించాయి? స్టార్స్ కనిపించాయి, మూన్ కనిపించింది, సన్ కనిపించింది. దాంతో పాటు ఆకాశంలోనే అలా తిరుగుతూ తిరుగుతూ భూమి ఉంది. ఇప్పుడు సూర్యుడు, భూమి, నక్షత్రాలు, మూను, ఇవన్నీ ఏంటి? సన్, ఎర్త్. భూమి అంటే ఎర్త్, సన్ అంటే సూర్యుడు,
ఇవన్నీ కలిపి ఏమంటారు? వెరీ గుడ్. వీటన్నిటిని కలిపి ఏమంటారు? విశ్వం. ఇప్పుడు ఈ విశ్వం గురించి మనకు అర్థమైందా? విశ్వం అంటే ఏంటి? విశ్వం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న సమస్త ప్రపంచాన్ని కలిపేదే విశ్వం. మన చుట్టూ ఏమున్నాయి? ఆకాశం ఉంది, భూమి ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. వీటన్నిటిని కలిపి ఏమంటారు? విశ్వం. వీటన్నిటిని కలిపి ఏమంటారు? దీని ఇంగ్లీష్ లో యూనివర్స్. ఇంగ్లీష్ లో యూనివర్స్. ఇప్పుడు విశ్వంలో ఏటేటి ఉన్నాయి? హ్యారీ శ్రీరామ్ శ్రీవల్లి, హ్యారీ విశ్వంలో ఏటేటి ఉన్నాయి? బాల్